చేసిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మందిరంలో మనం రక్షాబంధన్ కార్యక్రమం చేసుకుంటున్నాము. రక్షాబంధన్ ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో సోదర సోదరి భావాన్ని నెలకొల్పడం. అదే రకంగా ఎట్లయితే ఇంట్లో కూడా అన్నకి చెల్లెలు కడుతుంది, తమ్మునికి అక్క కడుతుంది, అదే భావన కూడా సమాజంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రక్షలు మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకరికి నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు గురిజాడపారం. కాబట్టి ఇక్కడున్న ప్రజలను కాపాడుకోవాలి, అట్లే ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి? హిందూ ధర్మం. హిందూ ధర్మం అంటే ఏమిటి? మతం. మన మతాన్ని కాపాడుకోవాలి. ఉద్దేశం ఏమిటి అంటే మనం సర్వే జన సుఖినో భవంతు అంటాం. అంటే అందరూ జనాలు సుఖంగా ఉండాలి. అదే రకంగా సర్వలోకమస్తు సుఖినో భవంతు. అన్ని లోకాలు అంటే 14 లోకాలు, భూమి కింద ఉన్న 7 లోకాలు: అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. మళ్ళీ ఊర్ధ్వం అంటే పైకి, అంటే భూమి, భువర్, సువర్, మునో, జపో, తపో, సత్యలోకాలు. ఈ 14 లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే ధర్మం మనది. కాబట్టి మనం మెజారిటీగా ఉన్నంత వరకు, మన ధర్మం కాపాడుకున్నంత వరకే ఈ ప్రపంచం కూడా శాంతితో ఉంటుంది. ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి అంటే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మత మార్పుల నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి. లవ్ జిహాద్ నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం మన ధర్మాన్ని కాపాడుకుంటాము. మనుషులందరూ సమానమే, పరమాత్మ యొక్క స్వరూపమే మనం అందరం. మతాలకి మనం సమానం కాదు, మనుషులు సమానం. ఇక్కడ మతాల ద్వారా నేను ఇక్కడ దేవాలయం చెప్పదలుచుకోలేదు. ఒక మతమేమో విగ్రహారాధన రాళ్లతో చంపమంటుంది, ఇంకో మతమో తన మతం కాని వాళ్ళను కాఫీలు అంటుంది. వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళని చంపొచ్చు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయొచ్చు, ఆడవాళ్ళని అత్యాచారాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రపంచ శాంతిని కోరుకునేది ఏదైనా ఉందంటే హిందూ ధర్మం. వసుధైక కుటుంబం అంటాం. వసుధ అంటే భూమి, భూమిపైలో ఉన్న వాళ్ళని ఒకే కుటుంబంతో భావన ఉండే వాళ్ళం హిందూ ధర్మం. కాబట్టి హిందూ మతం వర్ధిల్లాలి అంటే మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ సందర్భంగా ఇక్కడికి చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రక్షాబంధన్ అంటే ఇక్కడ ధర్మ రక్షాబంధన్ అంటాం. మన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. ఈ ధర్మ రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశానికి ధర్మానికి రక్ష. కట్టుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీకు రక్ష, నీవు నాకు రక్ష. మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష.